అందరికి నమస్కారం అండి. నేనండి సొంతగా పార్టీ పెట్టు పొత్తులతో పదవబొట్టు టీవీ నుండి పాలకోలు పరందామని మాట్లాడుతున్నానండి. అదేటి మన పవర్ రేంజర్ అన్న ఫోటో లేకుండా ప్రాజెక్టులు తెచ్చామని పోస్టర్లు వేసుకుని అయ్యా కొడుకులు పబ్లిసిటీ చేసుకుంటారేటి అంటే విశ్వసనీయ వర్గాల వార్తల ప్రకారం మన పవర్ రేంజర్ అన్నకు ప్యాకప్ చెప్పే సమయం దగ్గర పడింది అనమాట. ఇక వీధి బడుల్లో తిరిగినోడొద్దు, యూనివర్సిటీలో చదివినోడే ముద్దంటూ మీటింగ్ లో మాడదూలినప్పుడే గెస్ట్ చేయాల్సింది. వీడిడ్డ మిస్టేక్. ఇక తమరు తిట్టినా తమ నాయకులు ఉంపడగత్తంటూ హేళన చేసినా లేదు, ఇచ్చిన ప్యాకేజ్ కి న్యాయం చేయాలి కదా అని ఆనాడు నువ్వు జైల్లో చెప్పుకూడదు తింటా ఉంటే రోడ్ల మీద పడుకొని ప్రొటెస్టులు చేసి పాడెక్కపోతానని పార్టీతో పొత్తు ప్రకటించి పవర్ లో నించోబెట్టాడు కదా, మర్చిపోయావా ఏటి? ఇక ఇట్ట విశ్వాసం చూపటంలో మన పవర్ రేంజర్ అన్న ఒక అరుదైన బ్రాండ్ కదా. మరి అట్లాంటి సేవకుణ్ణి సైనికుడిని మోసం చేయడం తప్పు కదటయ్యా. ఇక సైనికుడి బాటలోనే సేవకులు నడకన్నట్టు జనాలు తూ అన్న తుప్పుకుమని మోహానూసినా మీ జెండాలు భుజాను మోసి జెండా కూలీలు అంటూ పేరు తెచ్చుకున్న కూలీలకి బాగానే బుద్ధి చెప్పారండి. ఇక ఇవేమి పట్టనట్టు మన పవర్ రేంజర్ అన్న తన అన్నలకి పదవులు కల్పించే పని మీద ఎట్టిన శ్రద్ధ తన పార్టీ జెండా మోసినోడి పరువు కాపాడుకోవటం మీద ఎట్టకపోయాని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. అమ్మాయి ఏం టార్చర్.